డిఫరెన్స్ బిట్వీన్ జెఫ్ బెజోస్ అండ్ ఎలాన్ మస్క్. జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, ఈ రెండు పేర్లు వినగానే మన మైండ్లో గుప్పుమని ఫ్లాష్ అయ్యే విషయం వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్. వీళ్ళిద్దరూ ఈ స్థానానికి రావడానికి కారణం కేవలం వాళ్ళు మొదలుపెట్టిన కంపెనీస్ మాత్రమే కాదు, వాళ్ళు కంపెనీస్ ముందుకు తీసుకెళ్లే విధానం కూడా. అయితే వీళ్ళిద్దరూ ఆలోచించే విధానంలో చాలా వైవిధ్యం ఉంది. జెఫ్ బెజోస్ మనిషి అవసరాల కోసం ఉపయోగపడే విషయాల గురించి ఆలోచిస్తే, ఎలాన్ మస్క్ మనిషి జీవితాన్ని మార్చే విషయాల గురించి ఆలోచిస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ స్టార్ట్ చేసిన ద బోరింగ్ కంపెనీ. ఇప్పుడున్న మోడర్న్ ప్రపంచంలో ట్రాఫిక్ అనేది ద మోస్ట్ కామన్ ప్రాబ్లం. దీన్ని సాల్వ్ చేయడానికి అన్ని దేశాలు ఎంత ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లా. కానీ ఎలాన్ మస్క్ దీనికి సొల్యూషన్గా, అది కూడా పర్మనెంట్ సొల్యూషన్గా తీసుకొచ్చాడు ఒక ప్లాన్. ఒక్క ట్రాఫిక్ ప్రాబ్లమ్ని మాత్రమే కాదు, ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్నే మార్చేసే ఐడియాని ఎలాన్ మస్క్ బోరింగ్ కంపెనీ ద్వారా మన ముందుకు తీసుకొచ్చాడు. అలా అని చెప్పి జెఫ్ బెజోస్ ఇన్నోవేషన్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవా, చేయలేదా అని అంటే మాత్రం తప్పే అవుతుంది. బ్లూ ఒరిజిన్ కంపెనీ జెఫ్ బెజోస్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒక అంతరిక్ష పరిశోధన గురించి కాకుండా మనుషులని స్పేస్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ జీవన విధానం ఎలా ఉంటుందో చూపించడానికి బ్లూ ఒరిజిన్ కంపెనీ టీం ప్రయత్నిస్తున్నారు. ఇదొకటే కాదు, అమెజాన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం డెలివరింగ్. ఈవెన్ జెఫ్ బెజోస్ కూడా ఈ ఇష్యూ గురించి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. కస్టమర్స్కి ప్రోడక్ట్ ఇవ్వడం కన్నా ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేసేటప్పుడు మేము చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము అని. అయితే ఈ ప్రాబ్లంకి తను కనుక్కున్న సొల్యూషన్ డ్రోన్ డెలివరీ. మనుషులతో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం రోబోటిక్ డ్రోన్స్ని ఆపరేట్ చేస్తూ ప్రోడక్ట్స్ని డెలివరీ చేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి డ్రోన్ డెలివరీ కంపెనీస్ మీద జెఫ్ బెజోస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 కంపెనీస్ హ్యూమన్ ప్రపంచాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లగలవు. ఇదే ఎలాన్ మస్క్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, తన కంపెనీస్ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాలింక్ అనే ప్రాజెక్ట్ హ్యూమన్ని సూపర్ హ్యూమన్గా మార్చాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది. మనిషి మెదడులో ఒక చిప్ని ఇన్సెర్ట్ చేసి మెదడు పనిచేసే వేగాన్ని, ఆలోచించే సామర్థ్యాన్ని 10 టైమ్స్ ఇంప్రూవ్ అయ్యేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఈ చిప్ ఇన్సెర్ట్ చేయడం వల్ల ఒక్క బ్రెయిన్ పవర్ పెరగడమే కాదు, బ్రెయిన్కి సంబంధించిన ఎన్నో జబ్బుల్ని ముందుగానే గుర్తించి వాటికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ని ఎలాన్ మస్క్ స్టార్ట్ చేశాడు. కానీ తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన కంపెనీస్ అయితే రెండు ఉన్నాయి. వాటిలో మొదటిది టెస్లా, రెండవది స్పేస్ ఎక్స్. ప్రస్తుతం మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పొల్యూషన్ ఒకటి. అందులో సగం పొల్యూషన్ పెద్ద పెద్ద వాహనాలు, కార్ల నుండే వస్తుంది. అప్పుడు ఎలాన్ మస్క్ ఎంచుకున్న దారి పొల్యూషన్ లెస్ కార్స్. ఇప్పుడు మనం చూస్తున్న టెస్లా కార్స్ కూడా ఈ ప్రిన్సిపల్ మీదే వర్క్ అవుతుంది. కార్స్నే ఎంచుకోవడానికి కారణం ఉంది. ఎందుకంటే నౌడేస్ చాలామంది కార్స్ని కొనడం అనేది ఒక స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు. అలాంటి చోట ఇలాంటి కార్స్ని ప్రవేశపెట్టగలిగితే ఒక పెద్ద రెవల్యూషన్ని క్రియేట్ చేయవచ్చు. దాని ద్వారా మిగతా ఏరియాస్లో కూడా డీజిల్, పెట్రోల్ లాంటి నాన్ రెన్యూవబుల్ రీసోర్స్ని వాడకుండా ఇలాంటి టెక్నాలజీని వాడడానికి ఇష్టపడతారు. ఎలాన్ మస్క్ ఐడియా కూడా ఇదే. ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్ పొల్యూషన్ని చాలా వరకు తగ్గించడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడతో తన ఆలోచనల్ని ఆపలేదు. తనకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ వేరే గ్రహానికి వెళ్ళి బతకాలి. ఎలాన్ మస్క్ చిన్నప్పుడు తను తయారు చేసిన బ్లాస్టర్ అనే గేమ్ కూడా ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఆ గేమ్ని డిజైన్ చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తనకి వేరే గ్రహం మీదకి వెళ్ళాలి అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది అని. ఆ కోరికతోనే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ని మొదలుపెట్టాడు. స్పేస్ ఎక్స్ ద్వారా మార్స్లోకి మనుషుల్ని పంపించాలి అనే ఉద్దేశంతో ఇప్పటికీ ఎన్నో ప్రయోగాల్ని చేస్తున్నాడు. మీరు వీళ్ళిద్దరినీ గమనిస్తే వాళ్ళు ప్రపంచాన్ని మార్చుతున్న విధానాలు కానీ, అనుసరిస్తున్న పద్ధతులు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ఇద్దరిని కొంచెం జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే మనకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ అంతా డేర్ ఎప్పుడూ చేయలేదు. ఎలాన్ మస్క్ క్రిటికల్ టైం ఫేస్ చేస్తున్నప్పుడు స్పేస్ ఎక్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి తనకున్న మొత్తం ఆస్తినంతా స్పేస్ ఎక్స్ మీదే ఖర్చు పెట్టాడు. ఎప్పుడైతే ఆకాశంలో ఉన్న రాకెట్ సేఫ్గా భూమి మీదకి ల్యాండ్ చేయగలిగాడో అప్పటి నుంచి ఎలాన్ మస్క్కి నిజమైన సక్సెస్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పటికీ డేరెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్లో ఎలాన్ మస్క్ ముందు వరుసలో ఉంటాడు. ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడంలో జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ వీరిద్దరి పద్ధతులు వేరు.
కానీ ప్రపంచాన్ని మనుషులకి కొత్తగా చూపించడంలో ఎలన్ మస్క్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఏది ఏమైనా వీరిద్దరి మధ్యన ఎన్ని వ్యత్యాసాలున్నా మారబోతున్న కొత్త ప్రపంచాన్ని మనం ఇంకొన్ని సంవత్సరాల్లో చూడబోతున్నాం. ఆ రంగుల ప్రపంచం ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలీదు. సో ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.